మానస న్యూస్ ఛానల్కి స్వాగతం. మనం స్థానిక ఎన్నికల గురించి ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. స్థానిక ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయా? అసలు ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారు? త్వరలో స్థానిక ఎన్నికలు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. చాలామంది నిరుద్యోగులు, మేధావులు, ప్రజలు సర్పంచ్ కావాలి అనే చాలామంది ఆతృతతో ఉన్నట్టు మనం బయట చూస్తున్నాం. అయితే హైకోర్టు ఏం తీర్పిచ్చింది? రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం ఆలోచిస్తుంది అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా గ్రామీణ స్థాయిలో మాజీ సర్పంచులు అందరూ కలిసి హైకోర్టులో కేసు వేసినటువంటి సందర్భం మనకు తెలుసు. 3 నెలల గడువు ఇచ్చినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తున్నాం. గడువు ముగియడానికి ఇంకా సమయం ఓన్లీ 10 డేస్ మాత్రమే ఉంది. ఆ 10 రోజుల్లో ప్రభుత్వం స్థానిక ఎన్నికలు జరపరా అనే నోటీస్ వస్తుందా రాదా అనే విషయాన్ని మనకు 10 రోజుల్లో తెలియబోతుంది. సో మనం ఒకసారి కొందరు సోషల్ మీడియాలో రాసినటువంటి మ్యాటర్ను కూడా మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం రాస్తుర్రు, ఏముంది మ్యాటర్ అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ చూసి చదివే ప్రయత్నం చేద్దాం. మొత్తం మీద స్థానిక ఎన్నికలు జరుగుతాయా జరగవా? ఓన్లీ గడువు 10 రోజులు మాత్రమే ఉంది. త్వరలో మనకు ఏదో ఒక సమాచారం అయితే రాబోతుంది. సో మరో 10 రోజులే గడువు. రేవంత్ వ్యూహం ఏంటి అనే విషయాన్ని మనం ఇక్కడ హెడ్లైన్ చూస్తున్నాం. సో మొత్తం మీద అయితే ఒకవైపు తరుముకొస్తున్న హైకోర్టు తీర్పు, మరోవైపు అపరిష్కృతంగా ఉన్న బీసీ రిజర్వేషన్. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మనకు ఏం సాకు చెప్తుంది అంటే బీసీ రిజర్వేషన్ వల్ల స్థానిక ఎన్నికలు జరపడం లేదు, బీసీ రిజర్వేషన్లపై స్పష్టమైన క్లారిటీ వచ్చిన తర్వాతనే మేము స్థానిక ఎన్నికలు జరుపుతాం అనే విషయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. అయితే స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం తర్జన భర్జన పడుతుంది. పూటకో మాట ఇలాంటి సందర్భాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. సో అంతేకాదు సొంత పార్టీల్లో భిన్నాభిప్రాయాలను కూడా చూస్తున్నాం. విపక్షాల నుంచి తీవ్ర విమర్శలు కూడా వస్తున్నాయి. ఫలితంగా ఈ ఎన్నికల విషయంపై సర్కారు తుది నిర్ణయం ఎలా ఉంటుందన్నది ఆసక్తిగా మారింది. మొత్తం మీద స్థానిక ఎన్నికలు జరుగుతాయా జరగవా? మీరు కామెంట్లో కూడా చెప్పే ప్రయత్నం చేయండి. వాస్తవానికి ఎన్నికల కోసం గ్రామీణ ప్రజలు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నటువంటి వాస్తవాన్ని మనం చూస్తున్నాం. మీరు స్థానిక ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నారా అంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరు ప్రశ్నించాల్సిన అవసరం అయితే ఉంది. హైకోర్టు ఏం చెప్తుంది ఒకసారి చూడండి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం 2023లోనే ప్రభుత్వం ఫామ్ అయింది. అయితే 2024 జనవరి ఫిబ్రవరి మధ్యలో స్థానిక ఎన్నికలు యాక్చువల్గా జరగాలి. ఫిబ్రవరి జనవరి మధ్యలో స్థానిక ఎన్నికలు అనేటివి జరగాలి. కానీ ఇప్పటి వరకు ఆలస్యమైంది. ప్రత్యేక అధికారుల పాలనతోనే నెట్టుకు వస్తున్నారు. దీంతో కేంద్రం నుంచి వచ్చే ఆర్థిక సంఘం నిధులు మురిగిపోయి 2 సార్లు రిటర్న్ అయినటువంటి మెసేజ్ మనం ఇక్కడ చూస్తున్నాం. ఆల్రెడీ రిటర్న్ అయిందని ప్రజలు కూడా బయట అనుకుంటున్నారు. దీంతో పలువురు మాజీ సర్పంచులు, గ్రామస్థాయి పెద్దలు హైకోర్టును ఆశ్రయించారు. తక్షణం ఎన్నికలు నిర్వహించాలి, లేకపోతే నిధులైనా ఇవ్వాలి, లేదంటే కేటాయించాలి అని వారు హైకోర్టుని ఆశ్రయించినటువంటి పిటిషన్ వేసినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఈ పిటిషన్ పైన దాదాపు 10 నెలల పాటు వాదనలు జరిగాయి. 10 నెలలు ఆ పిటిషన్ పైన వాదనలు జరిగినటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. అనంతరం హైకోర్టు ఏం చెప్పిందంటే ఈ నెల 30 అంటే అప్పటికి 3 మాసాలు వాళ్ళు లోపు నిర్ణయం తీసుకొని ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఆల్రెడీ హైకోర్టు ఒకసారి ప్రభుత్వాన్ని ఆదేశించడం జరిగింది. మీరు త్వరలోనే ఎన్నికలు జరపాలి, లేదంటే దానిపైన స్పష్టమైన క్లారిటీ ఇవ్వాలి అంటే హైకోర్టుకు ఒక 3 నెలల సమయాన్ని అడిగినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఈ గడువుకు మరో ఓన్లీ 10 రోజులు మాత్రమే ఉంది. ప్రభుత్వం ఎలాంటి వ్యూహం రచిస్తుందనే విషయాన్ని మనం చూడాలి.
ఇక తాజా పరిణామాలను గమనిస్తే శుక్రవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి అసలు రిజర్వేషన్ అమలు చేయకుండా స్థానిక ఎన్నికలకు వెళ్లేదే లేదన్నారు. అవసరమైతే హైకోర్టును ఆశ్రయించి స్థానిక ఎన్నికల నిర్వహణకు సంబంధించిన గడువును మరింత పొడిగించేలా చేసుకుంటామన్నారు. అంతేకాదు గవర్నర్ సదరు ఆర్డినెన్స్ ను ఆమోదించే వరకు విష గడువు విషయంపై సుప్రీంకోర్టు తీర్పు వచ్చేదాకా వేచి చూస్తామని చెప్పారు. దీంతో ఇప్పట్లో స్థానిక ఎన్నికలు లేదని ఒక నిర్ణయానికి వచ్చేసినట్టు అయింది. కానీ ఇంతలోనే శనివారం సాయంత్రం పార్టీ నాయకులు, మంత్రులతో జరిగిన చర్చలో హైకోర్టుకు వెళ్లిన ప్రయోజనం లేదని నాయకులు చెప్పారు. ఎన్నికలు నిర్వహించడమే సరైందని అన్నారు. దీంతో సీఎం మరోసారి తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. హైకోర్టు ఆదేశాల మేరకే ఈ నెల 30లోగానే స్థానికానికి వెళ్తామని చెప్పారు. అయితే రిజర్వేషన్ విషయాన్ని మరో 2 రోజుల్లో ప్రకటిస్తామన్నారు. ఇలా మొన్నో మాట నేడో నిర్ణయంపై సర్వత్రా విషయం వ్యక్తమవుతుంది అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే ఏంటి మొత్తం మీద ఈ 10 రోజుల్లో మనకు ఎన్నికలు జరుపుతారా? జరపరా? అనే విషయం స్పష్టమైన క్లారిటీ వస్తుంది. రేవంత్ రెడ్డి ఇంతకుముందు మేము హైకోర్టును ఆశ్రయిస్తాం. ఇంకా కొద్ది సమయం అడుగుతాం. సుప్రీంకోర్టు నుంచి కూడా స్పష్టమైన ఆర్డినెన్స్ వచ్చేంత వరకు వెయిట్ చేస్తామనే విషయాన్ని చెప్పుకొచ్చినటువంటి సందర్భాన్ని చూసినాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం, రేవంత్ రెడ్డి మంత్రులు అందరూ మాట్లాడినటువంటి సందర్భం ఏంటి అంటే హైకోర్టుకు మేము లేవబడి ఉన్నాం. హైకోర్టు చెప్పినటువంటి సమయంలోపే మేము స్థానిక ఎన్నికలు జరుపుతామనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ఇది మానస న్యూస్ ఛానల్ నుంచి తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్. మీరు మానస న్యూస్ ఛానల్ను ఆదరించండి. ఏ అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఉన్నా స్థానిక ఎన్నికల గురించి ఏదున్నా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ మానస న్యూస్ ఛానల్ సబ్స్క్రైబర్స్కు మా ప్రజలందరికీ.